హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి టీడీపీ జనసేన పార్టీల భారీ బహిరంగ సభ సక్సెస్ అయిందా కాలేదా అనే విషయం పక్కన పెడితే గనక ఈ సభకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏంటి ఆ చర్చ అనేది చూస్తే టీడీపీ పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత వినిపించే పేరు నారా లోకేష్. సో భవిష్యత్తు లీడర్ నారా లోకేష్ గారే అనేటువంటిది అందరికీ తెలిసిందే పార్టీలో. ఆ సందర్భంగా అంటే ఆ నేపథ్యంలోనే గతంలో 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనను మంత్రిగా కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనను అంటే పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా చేయాలని ఒక ఉద్దేశంతో, ప్రజా సమస్యల మీద పట్టు సాధించాలని ఒక ఉద్దేశంతో మరి యువగలం పేరుతో ఒక పాదయాత్ర కూడా ఆయన చేపట్టడం జరిగింది. సో ఆ నేపథ్యంలో అంటే దాని తర్వాత ఈ మధ్యకాలంలో శంకరామం అనేటువంటి ఒక సభ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇలా ఆయన ఎదుగుతున్నటువంటి క్రమంలో సడన్గా ఆయన ప్రయారిటీ ఎందుకు తగ్గియాల్సి వచ్చింది, ఆయన ఎందుకు చంద్రబాబు గారు దూరం పెడుతున్నారు, మొన్న జరిగినటువంటి సభకు ఆయన ఎందుకు దూరం పెట్టారు, నారా లోకేష్ గారు ఎందుకు ఆ సభకు రాలేదనేటువంటిదే ప్రధానమైనటువంటి చర్చ. దానికి 3 కారణాలు అయితే చెప్తున్నారు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అనేటువంటిది నారా లోకేష్ గారికి అది నచ్చడం లేదని. అంటే చంద్రబాబు గారు ఏంటి అధికారంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకటి కోరుకున్నారు. ఏంటది? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ సభలు జరిగినా కూడా అక్కడ టీడీపీ పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరే ఉండాలి సభా వేదిక పైన. ఏం మాట్లాడినా వీరిద్దరే మాట్లాడాలి. వీరిద్దరంటే ఫస్ట్ సెకండ్ వీళ్ళే ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సెకండ్గా వినిపించే పేరు నారా లోకేష్. సో ఇది ఇష్టం లేదు అని చెప్పారని ఇంకో కారణం. ఇదే కాకుండా ప్రధానంగా మనం యువగలం పాదయాత్ర పేరుతో కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేశాం. జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశాం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఒంటరిగానే వెళ్దాం అనేటువంటి అంశాన్నే ఎక్కువగా ప్రస్తావించారు నారా లోకేష్ గారు. ఆ పొత్తు ఇష్టం లేదు, ఆ పొత్తులో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది, కొన్ని సీట్లు త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంతమంది పార్టీ కోసం కష్టపడ్డ వారికి నష్టం జరిగే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని లోకేష్ గారు ప్రస్తావించారు. కాబట్టి ఆ పొత్తు ఇష్టం లేదు కాబట్టి మరి ఆయనను పక్కకు పెట్టారనేటువంటి చర్చ కూడా మరొక జరుగుతూ ఉంది. సో ఈ అంశాలను పక్కన పెడితే కనుక ఈ ప్రధాన కారణాలు 3గా మనం చూడొచ్చు. ఈ అంశాలు పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి వైరం ఉంది. ఎందుకు వైరం, ఎందుకు వచ్చిన ఆ వైరం అనేటువంటిది ఇంకో అంశంగా మనం చూడొచ్చు. అంటే గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలిచారు. తన తమ్ముళ్ళ చూస్తాను, తన తమ్ముడు కష్టం వచ్చినప్పుడు అండగా ఉంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి తన అన్నలాగా భావిస్తున్నానని చెప్పి నారా లోకేష్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య వైరం పెరిగింది అనేది మాత్రం చూస్తే చాలా సందర్భాల్లో టీడీపీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక సీఎంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నారా లోకేష్ చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఇదే కాకుండా కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో కూడా మరి పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులు ప్రకటించే విషయంలో జోక్యం చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మరి ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఈ సందర్భంలోనే వాళ్ళ మధ్య కొంత విభేదాలు వచ్చాయనేటువంటిది ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా మరి ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ఇటు నారా లోకేష్ గారి అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున వార్ జరుగుతూ ఉంది, మాటల యుద్ధం జరుగుతూ ఉంది. సో దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోవడం నారా లోకేష్ గారికి బాధ కలిగించింది అనేటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. సో ఈ కారణాల చేత మరి ఆయన సభకు రాలేదు అనేటువంటిదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇవన్నీ ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి చెప్తున్నటువంటి విషయం ఏంటి, పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం కాబట్టి మేము ఇక్కడ పైన పొత్తు పెట్టుకుంటాం కాబట్టి కింద మీరంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి, సమన్వయం లోపించకుండా పనిచేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికే ప్రధానంగా సమస్య వస్తుంది. ఎందుకంటే పై స్థాయి నాయకులే కలవనప్పుడు,
ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు నారా లోకేష్ గారి మధ్య సమన్వయం లేనప్పుడు కింది స్థాయి పార్టీ ఎవరైనా నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఏ విధంగా కలుస్తారు, ఎలాంటి మెసేజ్ వాళ్ళకి వెళ్తుందనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. మనకి నారా లోకేష్ గారి విషయం పక్కన పెడితే ఇటు నాగబాబు గారు కూడా స్టేజ్ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి. నాగబాబు గారు సభకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది, కానీ స్టేజ్ ఎందుకు ఎక్కలేదు అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటు ఇదే క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు ఇటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు గారు, వీళ్ళిద్దరే ఉండాలి తప్ప ఇటువైపు కానీ ఎక్కువగా ఉండకూడదనే ఆలోచన చేస్తున్నారనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఇటు నాదెళ్ల మనోహర్ గారు ఉంటారు, ఇటు అచ్చెన్నాయుడు గారు పక్కన ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి పై స్థాయి నాయకుల మధ్య సమన్వయం లేకున్నప్పుడు కింది స్థాయి ఎంతవరకు పనిచేస్తారో, ఓటు ఎంతవరకు షేర్ చేసేటువంటి అవకాశం, షేర్ అంటే పొత్తుల భాగంగా ఓటు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి మాత్రం వచ్చే ఎన్నికలు తేలేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా పార్టీ శ్రేణులు కోరుకునేది ఏంటంటే ఎలాంటి విభేదాలు లేవు, అంత కలిసికట్టుగానే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి విభేదాలు లేకుంటే కనుక నారా లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ జరిగిపోయేటువంటి సభల్లో కలిసి ఉండేటట్టుగా ఒకే వేదిక మీద ఇద్దరు ఉండేటట్టుగా చూస్తే కార్యకర్తల్లో అదేవిధంగా ఈ అభిమానుల్లో కొంత ధైర్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కలిసి పనిచేయడానికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులతో కోరుకుంటున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుంది, మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తారని మాత్రం చూడాల్సింది.